నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ రాజకీయాల్లో సువేందు వీడియో కలకలం. వైరల్ విజువల్స్ వెనుక అసలు నిజం ఏంటి? మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి. వందే మాతరం వివాదం వెనుక పొలిటికల్ మైండ్ గేమ్. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న వైరల్ ఆడియో వీడియోలు. ఫ్యాక్ట్ చెక్లో తేలింది ఏంటి? ఈ ఫ్యాక్ట్ చెక్ అసలు ఏం చెబుతుంది? డి అంటే డి అంటున్న టీఎంసీ, బీజేపీ. ఆ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహాలు ఏంటి? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు ఒక రణరంగమే. ఎన్నికలు ఉన్నా లేకపోయినా అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య నడిచే పొలిటికల్ వార్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా బెంగాల్ రాజకీయాల నుంచి పుట్టుకొచ్చిన ఒక సరికొత్త వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను షేక్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ సువేందు అధికారికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇంటర్నెట్లో దావాలంగా వ్యాపించాయి. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు ఆ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది నిజంగా బెంగాల్ను విభజించే పొలిటికల్ వ్యూహమా, లేక ఎడిటింగ్ మాయా జాలమా? చూద్దాం. సోషల్ మీడియా అనేది ఒక రెండు అంచుల కత్తి. ఒక నాయకుడిని రాత్రికి రాత్రే హీరోని చేయగలదు, అలాగే ఒక చిన్న కట్ వీడియో విలన్గాను మార్చగలదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. ముస్లింలను బెంగాల్ నుంచి పూర్తిగా తొలగిస్తామంటూ సువేందు అధికారి మాట్లాడినట్టు కొన్ని వీడియో క్లిప్స్ ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. మరి ఈ వీడియోలు బయటికి రాగానే బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ శ్రేణులు సువేందు అధికారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ వీడియోల తీవ్రతను గమనించిన జాతీయ ఫ్యాక్ట్ చెక్ సంస్థలు రంగంలోకి దిగి అసలు నిజాలను ఇప్పుడు వెలికి తీశాయి. ఫ్యాక్ట్ చెక్ నివేదికల ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ముస్లింలను రాష్ట్రం నుంచి తొలగిస్తాం అనే వీడియోలు పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. సువేందు అధికారి మాట్లాడిన సుదీర్ఘమైన ప్రసంగం నుంచి కొన్ని ముక్కలు మాత్రమే కట్ చేసి సందర్భం లేకుండా షేర్ చేశారని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ వీడియో వైరల్ వెనుక అసలు ప్రధాన వివాదం ఎక్కడ మొదలైందంటే అది బెంగాల్లోని పాఠశాలలు, మదర్సాల చుట్టూ తిరుగుతోంది. పాఠశాలలతో పాటు అన్ని మదర్సాలలోనూ వందే మాత్రం ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలంటూ సువేందు అధికారి తమ హుకుం జారీ చేశారు. దీన్ని కొన్ని ముస్లిం మతపరమైన సంస్థలు తీవ్రంగానే వ్యతిరేకించారు. మరి ఈ వ్యతిరేకతపై సువేందు అధికారి తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు. భారతదేశంలో ఉండాలనుకునే వారు ఎవరైనా సరే వందే మాతరాన్ని, జాతీయ చిహ్నాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందే అంటూ ఆయన తేల్చి చెప్పారు. మరి జాతీయత, దేశభక్తి అనే అంశాల చుట్టూ ఆయన చేసిన ఈ కామెంట్స్ను సోషల్ మీడియాలో కొందరు కావాలనే మతపరమైన రంగు పూసి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారని ఇంటర్నెట్ విశ్లేషణలో తేలింది. కానీ ఇదే సమయంలో సువేందు అధికారి చేసిన మరికొన్ని పొలిటికల్ కామెంట్స్ మాత్రం నిజంగానే బెంగాల్ రాజకీయాల్లో పెద్ద దుమారానికే కారణమయ్యాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల ఫలితాల విశ్లేషణపై మాట్లాడుతూ సువేందు అధికారి ముస్లిం ఓటింగ్ విధానాన్ని టార్గెట్ చేశారు. బెంగాల్లోని ముస్లిం ఓటర్లు ప్రధాన అధికార టీఎంసీ మరియు ప్రత్యర్థి పార్టీలకే గంపగుత్తుగా ఓటు వేశారంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకున్న మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం, బీజేపీ నేతలు సమాజంలో మతపరమైన విభజనను పెంచుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బెంగాల్ శాంతి భద్రతలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీ శ్రేణులు మాత్రం సువేందు వ్యాఖ్యలను గట్టిగా సమర్థిస్తున్నాయి. ఆయన మాట్లాడింది కేవలం ఒక ఎన్నికల విశ్లేషణ మాత్రమేనని, అందులో ఎలాంటి మత విద్వేషాలు లేవని క్లారిటీ ఇస్తున్నారు. మరి బెంగాల్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించే నిపుణుల ప్రకారం ఈ వివాదం వెనుక కేవలం వీడియోల గోల మాత్రమే లేదు. దీని వెనుక అక్రమ వలసదారుల అంశం కూడా ముడిపడి ఉంది. సరిహద్దు దాటి వస్తున్న అక్రమ వలసదారులపై సువేందు అధికారి నిరంతరం చేసే పోరాటాన్ని ఈ వైరల్ వీడియోలతో ముడిపెట్టి స్థానికంగా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి తుది నిర్ణయం ప్రకారం చూస్తే సువేందు అధికారి ముస్లింలను బెంగాల్ నుంచి పంపించేస్తాం అన్నట్టు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలింది. కానీ వందే మాత్రం అమలు, అక్రమ వలసల నియంత్రణపై ఆయన వ్యక్తపరిచిన కఠినమైన వైఖరి మాత్రం బెంగాల్ను ఒక పొలిటికల్ థ్రిల్లర్ జోన్గా మార్చేసింది. ఇది పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న సువేందు అధికారి వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు గూడుపుటాని, డిజిటల్ యుగంలో ఒక పొలిటికల్ లీడర్ మాటలను ఎలా వక్రీకరించవచ్చో, దాన్ని ప్రత్యర్థులు తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ వందే మాత్రం వివాదం, ఓటింగ్ సమీకరణాల ఫైట్ బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.
ముఖ్యంగా బెంగాల్లో జరుగుతున్న అంశాలు, ఆ సువేందు అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు అవనివ్వండి, మమత గత 15 సంవత్సరాల అరాచకాలు అవనివ్వండి, వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్రమ చొరబాట్లు ఎవరైతే ఉన్నారో, అక్రమంగా వెస్ట్ బెంగాల్లోకి చొరబడిన వాళ్ళు ఎవరున్నారో బంగ్లాదేశ్ నుంచి, ఆ ముస్లింలని వెనక్కు పంపించాలని ఖచ్చితంగా సువేందు అధికారి మాట్లాడుతున్నారు. ఆ రకంగా చర్యలు చేపడుతున్నారు. ఒక్క ముస్లింను కూడా అక్రమంగా వచ్చిన వాడిని ఎవరిని కూడా ఉంచకుండా కంచె దాటి అవతలకు పంపించే పనిలో ఉన్నారు. లేదు మేము వెళ్ళము అని మొండికేసామంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో వేరే చెప్పాల్సినదని ఇండైరెక్ట్గానే సువేందు అధికారి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్రమ ముస్లింలు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరిలోని వణుకు పట్టుకుంది. చాలామంది కంచె దాటి అవతలకు పరుగులు పెడుతున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99.